హాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రెమండస్ రెస్పాన్స్ ఫర్ ఆర్ ఆఫ్ ఉస్తాద్. చాలా మంది ఆ మెత్తని మట్టి, ఆ లిరిక్ ఒకటి, బండరాళ్ళని బద్దలు కొట్టే లిరిక్లు, ఇవన్నీ వేరే వేరే వాళ్ళ ఎడిట్లు చేసి పంపిస్తుంటే ఎటర్లిన్ రష్ వస్తుంది. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఒక ఫ్రెండ్ అయితే ఏం చేశాడంటే, పాట స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఎప్పుడైతే రిథమ్ స్టార్ట్ అయిందో ఆ రిథమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పవన్ కళ్యాణ్ గారి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాము అందరము. సో ఇంత ముందు సాంగ్కి మీరు డ్యాన్స్ బస్టర్ అని పెట్టారు కదా, దీనికి ట్రాన్స్ బస్టర్ అని పెట్టండి అన్నాడు. సో దట్స్ అ గుడ్ ఐడియా. సో ఈ పాట పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి, కొంచెం పర్సనల్ యాటిట్యూడ్కి దగ్గరగా ఉండడంతో కొంతమంది కొన్ని ఇంట్రెస్టింగ్ కన్సర్న్స్ రేస్ చేశారు. ఒకళ్ళు ఇద్దరు చేస్తే నేను వీడియో చేసేవాడిని కాదు, చాలా మంది అడిగారు. సో వాళ్ళ డౌట్ ఏంటంటే, అన్న సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయా, పొలిటికల్గా రెఫరెన్స్లు కానీ అలాంటి డైలాగులు ఉంటాయా అని చెప్పి అడిగారు. సో ఈ విషయంలో క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాలాగా, సినిమా అంటే వినోదం, సినిమా వేరు, పాలిటిక్స్ వేరు అనేది ఆయన డే 1 నుంచి మాకు అందరూ క్లియర్గా చెప్పారు. ఆయన కూడా అదే ఫాలో అవుతారు.